పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఇలా చేస్తే ఎలాగండి? బాగుంది. మీరు విశాఖపట్నం బాగుంది. జూన్ సందర్శించడం ఇంకా బాగుంది. వెరీ నైస్. అందులో మీ తల్లిగారి పేరున ఒక 2 జిరాఫీల్ని దత్తత తీసుకోవడం బేష్. కానీ ఇన్ని చేసినా సరే జూన్ సందర్శిద్దామని పాపం ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు, టికెట్లు తీసుకున్నారు. మీరు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు బయట నించోబెట్టేశారు. పైన షెడ్లు లేవు, ఏమి లేవు, ఎండ మాడిపోతున్నది. చిన్నపిల్లలు, చితక పిల్లలు, ముసలాళ్ళు అందరూ ఎంత బాధపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా. ఎందుకంటే మీరు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు, మీకు తెలియదంటే ఏముంది. మా విశాఖపట్నంలో మిమ్మల్ని ఎలా అనుకుంటామో తెలుసా అండి? మీరు టంగుటూరి ప్రకాశం తర్వాత, పంతుల తర్వాత మీరు అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి అని మీరెందుకు భయపడాలి సార్? అందులో మా విశాఖపట్నంలో మిమ్మల్ని ఎవరిని కాస్త మేము ఒప్పుకుంటామంటే వాడి బుల్లెట్ పేలే లోపల వాళ్ళ బుర్ర పేలిపోతుంది. ఇలా చేయకండి సార్. మీ మీద ఉన్న అభిమానం పోతుంది ప్రజలకి. మీ వల్ల అక్కడ అంతసేపు ఆపేసేది ట్రాఫిక్ని, ఇది ప్రజలు లోపలికి వెళ్ళలేకుండా. మీకున్న మంచి పేరు మొత్తం పోతున్నది ఈ పోలీసులు వాళ్ళ ఎక్స్ట్రా చేసి. ఒకసారి వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇవ్వండి సార్ పోలీసు వాళ్ళకి. ఇలా చేయకండి సార్, మీ పేరు పోతుంది సార్. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి ప్రకాశం పంతుల తర్వాత మీరే అంత ధైర్యం ఉన్న వ్యక్తి. మీరే ఇలా భయపడిపోయి గేట్లు ముంచుకొని ప్రజలకు దూరంగా ఉంటే ఎలాగా? ఎలక్షన్స్ అప్పుడు మధ్యలో రాలేదా? అప్పుడు ఎవరైనా ఏం చేశారు మిమ్మల్ని? ఇప్పుడు అంతమంది పోలీసులు పెట్టి ఎవరు చేస్తారు సార్? అది మా విశాఖపట్నం ఎవరు చేస్తారు సార్? మిమ్మల్ని ఆ రోజు నోవోటల్ హోటల్లో పెట్టి కూర్చోబెట్టినప్పుడు మేము ఎంతమంది మీకోసం త్యాగాలు చేసాం, జ్ఞాపకం లేదా సార్? ఇలా చేయకండి సార్, ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ప్రజల్లో మనిషి మనం, ప్రజల్లో మనిషి మీరు, ప్రజలతో ఉండే మనిషి మీరు. ఎప్పటికీ అలాగనే ఉండాలని. ఒకవేళ ప్రాణం పోయిన పర్వాలేదు సార్ ప్రజల మధ్యలో, అలా అన్నాను అనుకోకండి. ప్రజల్లో మనిషి అనేది గొప్ప ఒక ఆధిక్యత మీకుందని మాకు తెలుసు. మీ మీద వాళ్ళని కూడా చూసుకే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మా రాష్ట్రంలో. సీయూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగడ్డ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.